మరి ఇంతమంది ఆడపిల్లల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదట. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు నిన్ను చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగా ఉండి అంత మంచిగా కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇళ్ళని. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయిన ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినాడు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగుంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన. ఇంతకు ముందు రాగానే కొంచెం రిలాక్స్ ఉండొచ్చు. వచ్చిన తర్వాత అదే చెప్పాను మీకు, నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే. కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఒప్పుకున్నా? మీ అందరూ కూడా గట్టి కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విశారద మహారాజ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మొండి గట్టం పట్టుబడితే వదిలినటువంటి మనిషి కాబట్టి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడపిల్లలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ జాగృతి ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనని ఇక్కడికి తోలింది అంతే, వదిలేసింది. ఎంత విశాలం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా, పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు డిఎన్ఎంహెచ్ఓ వచ్చి ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందేట్లో సడేమియా అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూర్చోడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కడుపుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏమైనారు, ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇంతమంది మనుషుల్ని ఒక కొట్టంలో తోలినట్టు తోలిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం వారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని అర్థమవుతా ఉన్నది. అన్యాయం ఇది, దారుణం ఇది. ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లా నుండి మీరు 3 మంత్రులు ఇచ్చి 3 మంత్రులు గెలిపించి పంపించారు. ఒక్క మంత్రి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలని తెలియలేదు. ఖచ్చితంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్ నుంచి, ఏ జాగాలో నుంచి అయితే మనం నిలబట్టినో, ఎక్కడైతే మన ఇల్లు నేలమట్టం చేసిరో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకెటో వెళ్ళమంటే వెళ్తారా? పక్కా కూర్చున్నా వెళ్ళిస్తే భయపడతారా? తిరిగి వెళ్తాడు ఒకసారి. పక్కానా? నమ్మచ్చా? తప్పకుండా ఒకటే ఒక నినాదం, ఏం లేదు. మనకి ఎక్కడైతే
పెద్దవాళ్ళ బిల్డింగ్ ఏమో ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, కానీ పేదవాళ్ళ మీద మాత్రం అన్ని చోట్ల అన్యాయం జరుగుతాం. దాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మీ అండగా నిలవడానికే ఇక్కడికి వచ్చినాం. ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా కూలీ చేస్తూ ఇవాళ మన ఇళ్ళ దీనికి బుల్డోజర్లు వచ్చినాయి. ఖచ్చితంగా దానికి మనకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఐక్యంగా పోరాటం చేయవలసిందే. ఈ ఐక్య పోరాటాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఒక నాందిగా కనపడతా ఉన్నది. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి పట్టుదలతో ఎన్నోమని తెలియజేస్తూ మీ పక్షాన నిలబడతామని తెలియజేస్తూ మరి కొనసాగించవలసిందిగా సభను కొనసాగించవలసిందిగా కోరుతాం. దయచేసి మాదిక బిడ్డలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నేను మాట్లాడతాను, ఏం జరిగిందో చెప్పండి తర్వాత, ఓకేనా? ధర్నమ్మ అధ్యక్షురాలు ఇక్కడే ఉంటారు ఖమ్మం. అయితే ఇల్లు పోయినాయో వాళ్ళందరికీ నమస్కారాలు. నేనేమి ఒక్క నిమిషం వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి మాట్లాడి ఎవరెవరికి ఏమేమి నష్టం జరిగిందో చూసుకొని ఆ నష్టాన్ని అంతా కూడా కలెక్టర్ గారికి వివరించి ఖచ్చితంగా వారితో కొట్లాడి ఎక్కడైతే మన ఇండ్లు పోయినాయో మళ్ళీ అక్కడే ఇండ్లు ఇవ్వాలనేటటువంటి ప్రధానమైన ఉద్దేశంతో మీతో మాట్లాడడానికి వచ్చి మీడియా వాళ్ళంతా హడావుడి చేస్తున్నారు. ఏం లేదు, మీరు ప్రశాంతం కూర్చోండి, నేను మీతో పాటే కూర్చుంటా, ముందు మాట్లాడదాం. నేనేమో టూరిస్ట్ కాదు కదా వచ్చిపోవడానికి, సమస్య తీరాలి కదా, తీరాలంటే ఓపిక ఉండాలి కదా. పిడికిలు ఎత్తుతారా, బలంగా కూర్చుంటారా? జై తెలంగాణ. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులతో కొద్దిగా వెనక్కి వెళ్ళండి. మాట్లాడతారు 17 రోజులుగా చైతి అన్నా సంచిది అమ్మా అమ్మ సంచిది మీద పడకండి, మీద పడకండి. అమ్మా కూర్చోనా సైలెంట్ గా ఉండమన్నా, సైలెంట్ గా ఉండమన్నా, వినపడట్లేదు.
నేను ఇవాళ వేరే ప్లేస్ మార్పిచ్చి వెళ్తాను. మీరు కింద పడవ ఉంటే ఇక్కడే జాగృతి నాయకులు కార్యకర్తలు కంగారు పడకండి. వెనక్కెళ్ళండి. రిలాక్స్ ఉండండి అందరు వెనక్కెళ్ళి. మా దగ్గరకు వచ్చినప్పుడు మా ఇల్లు పూజ చేసి మేము ఎడికొచ్చి మేము నానాదగా మేము ఏడు ఉన్నప్పుడు అంబేద్కర్ భవన్లో మమ్మల్ని వచ్చి చూసి మమ్మల్ని ఆదరించి వచ్చి మమ్మల్ని చూసి మిమ్మల్ని అందరు గ్యాదర్ చేసి మీరు ఇస్తారన్న మాట ఎలువిచ్చి మా కోసం వచ్చినందుకు నా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. నేను ఒకటే చెప్తున్నా, మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేసారు, ఇల్లు కూల్చేసారు. ఫస్ట్ మేము ఇక్కడికి భూదాన్ కూడా మీకు ఎట్లా వచ్చినామంటే భూదాన్ కూడా మీద ఎట్లా వచ్చినామంటే ఒక చైర్మన్ మేము కొంతమంది మేము గ్యాదర్ చేసుకొని మేము ఒక నాయకుడిని ఎంచుకున్నాం. ఆ నాయకుడు మా దగ్గరికి వచ్చామా, భూదాన్ బోర్డు చైర్మన్ గారు లేని వాళ్ళకి మాకు ఇల్లు ఇస్తామంటారు, మీరు వస్తారా, అది కోర్టుకేసి ఇస్తాం మేము అని అన్నారు. అంటే మేము తలా కొన్ని డబ్బులు వేసుకొని కోర్టుకేసి తెచ్చుకున్నాం. దాన్ని కోర్టుకేసి తీసుకొచ్చుకున్నాం మేడం. కోర్టుకేసి తీసుకొచ్చుకున్న తర్వాత నీళ్లు మాయే, కరెంటు మాదే, ఫోన్లు మాదే, అన్ని మాయే. మేమే తెచ్చుకొని సమస్తం పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉంది. కానీ ఎన్నిసార్లు మా బాధిత చేతపట్టిన మా అధికారులు మా నాయకులు ఎన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరిగినా సరే, కోర్టు నుంచి మాకు ఎన్ని ఆర్డర్లు వచ్చినా సరే, చెప్పులు అరిగిపోయినట్టు కూడా తిరిగినా సరే ఏ మాత్రం మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి మా మీద కన్నేసి నిర్దాక్షంగా తెల్లవారు 3 గంటలకు వచ్చి మా ఇల్లు కూర్చోటండి. మేమందరం మొత్తుకుంటున్నా, ఏడుతున్నా. చిన్నపిల్ల డెలివరీ వారం రోజులు కాకుండా బాబా డెలివరీ వారం రోజులకే ఇయ్యాలు వేసుకుంటా కాళ్ళు పట్టుకుంటా సరే కొలిపెట్ల చిన్న పిల్లగాళ్ళు వేసుకొని మమ్మల్ని రోడ్డు మీద ఇచ్చిన మేడం. మేము అనాథకు పడున్నాం. అయినంత ప్రభుత్వం ఇంత జాలిగలేదు. 3 జిల్లాల నుంచి మిలిటరీ వాళ్ళు దింపారు. మేము అసలు వాళ్ళు ఏమి అనలేకపోయినాం. ఎన్నిసార్లు మేము ఎదుర్కొన్నాం. మాకు నీళ్ళు పోరాడినాం. ఎన్నిసార్లు కరప్షన్ తిరిగినాం. బిందెలు పట్టుకొని పోయినాం, ధర్నాలు చేసినాం. అయినా సరే మాకు మంచి నీళ్ళు లేదు. సాయి సత్తి వాళ్ళు జస్ట్ వాళ్ళు మాకు ట్యాంకర్ ఇచ్చారు, దాంతో మేము నడిపించుకున్నాం. చర్చి వాళ్ళు మాకు బోర్లు వేపించారు, దాంతో కొంత నడిపించుకున్నాం. ఇన్ని చేసుకుంటూ వస్తుంటే కూడా కరెంటు తీసేసారు. అయినా సరే వాళ్ళకు ఇట్లా పోవట్లేదని మాకు మీద దౌర్జన్యంతో వాళ్ళకి మాకు ఒక్కరు కూడా నోటీస్ ఇలే మేడం. మాకు ఇంటింటి పట్టాలు వచ్చినాయి, గోదావరి పాటు పట్టాలు ఇచ్చినాయి. ఆ పట్టాల దారితో మేము ఇల్లు కట్టుకున్నాం. మేము ఎప్పుడైతే స్థిరపడ్డామో మేమందరూ ప్రశాంతంగా ఉన్నామో నైట్కి వచ్చి పొద్దు పిల్లలు జల్లు అనుకుంటే అందరూ రోడ్డు మీద వేసిన మేడం. మీరు అన్ని ప్రతి ఒక్కటి మీరు సెల్లలు చూస్తున్నారు, లైబ్రరీ చూస్తూనే ఉంటారు. మీరు చూసి మీరు మా దగ్గరికి వచ్చారు. అందుకే మా తరపున న్యాయంగా పోరాడాలని మీ ఉద్యమం ఇన్ని రోజుల నుంచి 14 రోజులు ఒక్కొక్కరిని వేధిస్తున్నా సరే మేము 14 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము తింటున్నామో తినట్లేదో మేము మాది పని మేము కడుతున్నాం. మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి ప్రభుత్వం పొగిన శ్రీనివాస్ రెడ్డి బట్టి విక్రమార్కు వాళ్ళు వచ్చి మా ఇల్లు మాకు ఇస్తేనే ఈ నుంచి కదులుతాం. లేకపోతే మా ప్రాణాలైనా పోతే కానీ మేము ఈ నుంచి కదలొస్తాం. మీరు అనుకుంటారు మమ్మల్ని లేపి ఎన్ని సంవత్సరాలు అడవి లాంటి ఉన్న ఇల్లు అక్కడ ఉన్నదాన్ని అడవిని బాగా చేసి మా కష్టం ఓడిపి దాన్ని మేము బాగా చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి దాన్ని కన్నేసి మీకు కోట్లు వస్తున్నాయని దాన్ని కన్నేసి మమ్మల్ని రోడ్డు వేస్తారు. మీరు అందరూ మీరు 3 ప్రాంతాలని మమ్మల్ని బాగా చేస్తారని మేము
లేకుండా, నీళ్లు లేకుండా, ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా, రోడ్స్ లేకుండా, మినిమం ఫెసిలిటీస్ లేకుండా మేము అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నాం మ్యామ్. కనీసం ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ ఎక్కడికెక్కడికో వెళ్ళి పరామర్శించి ఎక్కడెక్కడ సమస్యలు తీరుస్తున్నారు. కానీ ఆయన 4 అడుగులు వేస్తే మా స్థలం వస్తుంది. ఆయనకి సంవత్సరం అంతా వర్క్ చేసిన తీరని సమస్యలు మా దగ్గర ఉన్నాయి మ్యామ్. అయినా కానీ ఆ కలెక్టర్ ఒక్కసారి కూడా రాలేదు. ఆయన కలెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, ఆయన వాళ్ళ కోసం వాళ్ళ కింద పని చేస్తున్నా అర్థం కావట్లేదు, మా కోసం పని చేస్తున్నా అర్థం కావట్లేదు. ఆయన చదివిన చదువు అంతా ప్రజల సమస్యలు ఎట్లా తీర్చాలని, కానీ ఆయన ఒక్కసారి కూడా ఇక్కడ 700 కుటుంబాలు ఉన్నాయి మ్యామ్. ఒక్క కుటుంబానికి సమస్య వచ్చిందంటేనే బాధ్యత కలిగి వాళ్ళ కుటుంబ సమస్యను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మీద బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ 700 కుటుంబాలు మేము సమస్యల్లో ఉన్నాం మ్యామ్. ప్రతి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అందరూ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు, ప్రతి సమస్యతో ఉన్నారు మ్యామ్. ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చెప్పాలంటే అసలు ఏం పట్టించుకోవట్లేదు. అండ్ మాకు మనిషి బ్రతకడానికి కావలసిన మౌలిక వసతులు కూడా లేవు. మళ్ళీ మాకు అన్యాయంగా వెళ్తున్నామా అంటే అది కూడా కాదు మ్యామ్. మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. మాకు నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు రాకూడదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం అనకూడదని ఆర్డర్ కూడా వచ్చింది. ఒక ఆర్డర్ అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు, అక్కడ నివసిస్తున్న ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ కల్పించండి హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ పట్టించుకోలేదు. స్టేటస్ కో వచ్చింది, ఇల్లు ఇయ్యొద్దు, ఇల్లు తీయొద్దు, ఆర్డర్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట అని ఉంటారు, ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ప్రొవిజన్స్ అండ్ పాలసీస్ అని చెప్పారు. కానీ ఎక్కడ మేడం హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదు. ఆయన ఇంకేం చేస్తారు? అక్కడ పోయి 3 మంత్రులు చెప్పుకోవడానికి ఖమ్మంలో ఇది చాలా సిగ్గుచేటు. ముందు వాళ్ళకే అనిపించాలి, 3 మంత్రులు ఉండి ఇంతమంది రోడ్ల మీద పడి ఇంతమంది పరామర్శించడానికి వస్తున్నారంటే ముందు వాళ్ళకి సిగ్గుచేటు. మాకు ఇంకా చెప్పుకోవడానికి 3 మంత్రులని. ఇది హైడ్రా పేరుతో అన్ని కూల్చడమే కానీ ఇక్కడ మాకు జరిగిన లబ్ధి అంటూ ఏం లేదు మ్యామ్. చదువుకునే పిల్లలకి మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ఈ పొలిటీషియన్స్ కానీ, ఇంకా కలెక్టర్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇంకా పోలీస్ శాఖ మొత్తం కానీ మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఉండేటట్టు లేరు మ్యామ్. మా మనసులు మొత్తం ఎట్లా తిరిగిపోతున్నాయంటే, అరే చదువుకొని వేస్ట్, మన అమ్మలతో మనలతో పెట్టి కూలికి వెళ్ళి అట్లుంటే సరిపోతుంది, మనం చదువుకొని ఇంత కష్టపడి కూడా వేస్ట్. కష్టపడి రూప కూడేసుకొని ఇక్కడ అందరూ కూలికి వెళ్ళే ప్రజలు ఉన్నారు. రూప కూడేసుకొని కష్టపడి మా ఇల్లే మాకు సర్వస్వం అని ప్రతి ఒక్కరూ కట్టుకున్నాం మ్యామ్. ఇక్కడ ఎవరు కూడా అది చేసుకోండి. ఇప్పుడు ఇది అర్హులైన వారు అంటున్నారే, చెయ్యండి. అర్హులైన వారు 8-9 సంవత్సరాల నుంచి ఎందుకుంటారు? ఏ ఫెసిలిటీ లేకుండా అర్హులైన వాళ్ళు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా ఎందుకుంటారు ఇక్కడ? మీరు మామూలుగా పిలిచి పంపిస్తున్నారని చెప్పండి. ఇప్పుడు ఉన్నారు, పోలీస్ శాఖ ఉన్నారు మ్యామ్. గట్టిగా మాట్లాడిన మీద కేసు. ఇదేంటి అసలు మాకు అర్థం కావట్లేదు మ్యామ్. ఇప్పుడు మేము సిస్టమాటిక్ మేనర్ లో వెళ్దాం రండి అని మేము అంటున్నాము. రండి, మీరు అదే ప్రమాణ స్వీకారాలు అయ్యే చేశారు కదా, మేము పాలసీస్ ని, కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తాము అని చేశారు కదా ప్రమాణ స్వీకారాలు. అయితే రండి, మనం కాన్స్టిట్యూషన్ మేనర్ లోనే వెళ్దాము. ఇప్పుడు మేము సుప్రీం కోర్టు కానీ మేము చల్లాచెదురు చేయాలంటే మాకు 1 నిమిషం పట్టదు మ్యామ్. ఇక్కడ మేము 700 కుటుంబాలు ఉన్నాం. మేము వెనక ముందు ఆలోచించకుండా మేము చల్లాచెదురు
వాళ్ళని తీయకుండా పిల్లలు చదువులు పెట్టే టీచర్లు ఎందుకమ్మా చదువుకు పంపించట్లేదని అడుగుతున్నారు మేడం. ఏం సమాధానం చెప్పాలి? మేము ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉండాలి? మేము ఎప్పుడు ఇస్తారు మాకు భూములు? ఆ ఇల్లు తిరిగి కడుతున్నారు, ఉండడానికి వీడా ఉండద్దా మాకు? వర్షాలు వస్తాయి, ఎండలు వస్తున్నాయి, ఎక్కడికో దాచుకోవాలా మేము? కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కూల కొట్టారు. అట్లా కూల కొడతారు మేడం. ఏం కొడుతున్నారు రావట్లేదు అసలు. వచ్చి ఇంత న్యాయం చేయట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కొంచెం అన్నం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఉండడానికి నీరే కావద్దా మాకు? ఏడా ఉండాలి? మేము ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళం, ఉచితాల పనికి వెళ్ళే వాళ్ళం, కష్టపడే వాళ్ళం మేడం. కష్టపడితే మాకు ఇంత తిండి వస్తుంది. ఏం చేస్తారు మేడం? మాకు పని చేయకపోతే పని వాళ్ళు తింటారు. మీరు ఎందుకు రావట్లేదమ్మా పనికి? అని ఎక్కడి నుంచి వెళ్ళాలి మేడం? మీరు చెప్పండి. ఉచితాల పనికి వెళ్తున్నాం, పనికి వెళ్తున్నా మాకు కడుపు నిండుంది. అందరూ పేద వాళ్ళమే, ఎవరు ఉన్నోళ్ళం లేరు మేడం. అందరూ పేద వాళ్ళమే. అందరూ పని చేసుకుంటారు, ఉల్లిగడ్డలు అమ్ముతారు, మొక్కజొన్నలు అమ్ముతారు. అందరూ పనికి వెళ్ళే వాళ్ళే మేడం. పేదవాళ్ళు వారి ఇండ్ల నుంచి డిస్ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మానిటరీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాల్సిందే. మనకి ఎన్ని రోజులైతే మనం కూలీ నష్టపోయినామో, మన ఇల్లు వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏ విధంగా అయితే మనల్ని నడి రోడ్డు మీద పడేశారో దానికి కూడా వాళ్ళు డబ్బులు కట్టి ఇవ్వాలి, దాని నష్టపరిహారం కట్టి ఇవ్వాల్సిందే. దానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాపం మాట్లాడుకుంటూ అక్క చెల్లెలు ఏడుస్తున్నారు. ఒకటే విషయం, కన్నీళ్ళు కార్చొద్దు, కన్నీరు అసలే కార్చొద్దు. కళ్ళలోంచి నిప్పులు జరగాలి. ఇప్పుడు అర్థమవుతుందా? కన్నీళ్ళు కార్చే టైం కాదు. గట్టిగా ఉండండి, బలంగా ఉండండి. ఏం కాదు, మీ భూములు వచ్చేంత వరకు మీ వెనకాలే నిలబడి ఉంటాం. జై తెలంగాణ. అక్కడే చిన్నపిల్లలు వేసుకొని కరెంటుకి, నీళ్ళకి, అన్నిటికీ ఇబ్బంది పడుకుంటా మేము అక్కడ నివాసిస్తుంటే మమ్మల్ని దౌర్జన్యంగా అసలుకి ఇంత చిన్న పిల్లలు ఉన్నారని కనికరం లేకుండా మమ్మల్ని మూడింటికి జేసీబీలు అన్ని వచ్చి మా ఇళ్ళ మీదకి దాడులు చేసి మేము చిన్నపిల్లలు వేసుకొని ఎటు పోవాలో తెలియక చాలా సతమతం అయిపోయాను. అప్పటికప్పుడు సామాన్ తీసుకొని బయట పెట్టే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఇవ్వకోకుండా మా సామాన్లు అన్ని కూల్చి వేస్తున్నారు. మేము కాలేదన్న సార్ మా సామాన్ తీసుకునేదాకా మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని కూడా మేము అడిగిన, రిక్వెస్ట్ చేసినాం. మాకు ఇవ్వలేదు. ఇవ్వకోకుండా దౌర్జన్యంగా మాకు చేశారు సార్. నా ఇల్లులన్నీ కూలగొట్టారు. నాకు ముగ్గురు పిల్లలు మేడం, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఇక్కడ దోమలకి కూడా చాలా ఇబ్బంది పడి ఇక్కడ దోమలకి నివాసిస్తుంటా గానీ ఎవరు వచ్చి కూడా మమ్మల్ని పలకరించలేదు. మమ్మల్ని ఎవరు వచ్చి అడగలేదు, మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారని కూడా అడగలేదు. నా పిల్లలకి ఇక్కడ ఎలర్జీ వచ్చి కొడుకులు కూడా అయినాయి మేడం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి కూడా ఎవరు కూడా మాట్లాడలేదు, చేయలేదు. ఇంత వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పించి ఏమీ న్యాయం చేయలేదు మేడం. మీరైనా మాకు న్యాయం చేసి మా భూములు మాకు ఇవ్వాలని మిమ్మల్ని ఆదరిస్తే మీ కాళ్ళు పట్టుకుంటున్నాం మేడం. వ్యాప్తంగా దాదాపుగా 1,70,000 ఎకరాల పైచిలకు భూదాన్ భూమి ఉన్నాయి. అంటే పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సందర్భంలో అందరూ కూడా దానం ఇచ్చినటువంటి భూమి. ఆ భూమి ఎక్కడా కూడా పేదవాళ్ళకి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇదే ఖమ్మంలో ఇదే భూమిని ఇదే ప్రభుత్వం మరి ఇది పేదల కోసం ఇచ్చిన భూమే కదా అని నీ పేరు మీద అక్కడ పట్టాలు చేయొచ్చు కదా. మీరు ఆల్రెడీ ఉంటున్నారు, దాంట్లో న్యాయం ఉన్నది. పట్టాలు ఇచ్చింది భూదాన్ భూమి, భూదాన్ బోర్డు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అది చెల్లదని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. మనం పట్టుబట్టాల్సింది ఒకటే. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూదాన్ భూముల యొక్క వివరాలు వైట్ పేపర్ మీరు బయట పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 62 ఎకరాలు ముందు భూదాన్ భూమి ఉందని చెప్పారు. ఇప్పుడు దాన్ని మాట మార్చి 31 ఎకరాలు ఉందని చెప్తున్నారు. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అన్ని చోట్ల అన్ని జిల్లాలలో కూడా ఈ కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇది పేదలకు చెందాల్సిన భూమి కాబట్టి ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ అమ్మాయి మాట్లాడతారు. రమాదేవి లేకుండా అట్లనే ఉంటానండి. కొవ్వొత్తులు తీసుకొచ్చుకొని కరెంట్ కట్ చేసి 11 నెలలైంది. కరెంట్ కట్ చేసి నీళ్లు మంచినీళ్ళు బయట నుంచి ట్యాంకర్లతోటి తీసుకొస్తుంటే మీరు 50 రూపాయలకు ఒక డ్రమ్ము నీళ్లు, 10 రూపాయలకు ఒక బిందె
బిందె మంచి నీళ్ళు అవి తెచ్చుకొని కాలం గడుపుకుంటారండి. రోడ్డు సహాయకారం లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇక పనికి పోవాలన్నా కానీ చిమ్మడి చీకట్లే చచ్చో బతుకో తెల్లారు గట్ల ఎట్లో వేసి ఆ బయట ఏలుగు ఆ సన్నమామే మాకు దిక్కు దేవుడు. ఆ ఏలుగులతోటే ఉంటానండి, అట్లనే కాలం గడుపుకుంటాను. మేము ఒక చేతుల బుగ్గ కరెంటు బుగ్గ, ఒక చేతుల బిందె పట్టుకొని మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినామండి. పైన ఎండాకాలం రోజు పైన ఎండ కింద కాలుడు ఎంతమంది 600-700 మందిని అక్కడికి పోయి అలా ధర్నా చేసినామండి. మాకు అట్లా కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, రోడ్డు సహాయకారం చేయలేదు, ఏమి చేయలేదు. వీళ్ళు ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళన్ని రోజులు పట్టుబట్టున్నారు. అట్టనైనా కానీ అదే గరీబం కదా ఎక్కడికి పోదాం మనం ఇక్కడే ఉంటాం అనుకోదని అట్టనే ఉంటారు. అట్టనే ఉంటా అంటే వాళ్ళు అనుకోకుండా ఏనైతే పన్నారం పొందిండ్రు తెల్లారి 4 గంటలు బాగానే మొత్తం చుట్టూ గ్యారేసిండ్రు మొత్తం పూజేసిండ్రు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా కానీ ఒక్కొక్కరిని ఇద్దరికి ఫోన్ చేసి మీరు అక్కడ ఉండకూడదు, మీకు ఇల్లు ఇస్తాం కానీ మీరు పక్కకు తప్పుకోండి, మీరు ఆడ ఉండొద్దు, ఏ ఊరు నుంచి వచ్చిండ్రు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయండి, మీరు ఇక్కడ ఉండకండి, మీరు ఇక్కడ ఉండటానికి మీకు ఆ భూమి మీరు కాదు, మేము ఇయ్యం, మాకే సొంతం అది అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కూడా పోకుండా ఉన్నామండి మేము. ధన్యవాదాలు. नहीं सुने वो लोग बदला किस तरह का सब लिखा है लेकिन आपको रोड़ा पर डाल दिए तुम चले जाओ उनको बोले वो कोई की लिखने वाले आए थोड़ा अंदर लिख लिया थोड़ा अंदर नहीं लिख लिए हमारे लोग को ये गाड़ी पकड़े रोड़ा को पकड़ लोग है हम लोगों को रमजान का महीना पकड़ नहीं देते అసలు వాళ్ళు ఏవి కూడా మన మాట వింటలేదు, మనం ఉన్నామని పట్టించుకుంటున్నాం. మనం ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని టీవీలలో ఎన్ని ఛానళ్లలో భారతదేశం అంతా ఖమ్మం ఆడబిడ్డల దుఃఖం చూపించినా కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ కనీసం స్పందిస్తలేరు. కాబట్టి ఇవాళ మనకు దిక్కు ధైర్యం మనలాంటి వాళ్ళందరికీ హక్కులు ఈ దేశంలో కల్పించినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి మన బాధ ఆయనతోనే చెప్పుకుందాం. ఎందుకంటే వీళ్ళకి కళ్ళు లేవు, చెవులు లేవు, ఆయనకు చెప్పుకుంటేనన్నా సిగ్గు వస్తుందేమో అనే ఒక ఆలోచనతో వెళ్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు 14 రోజుల నుంచి ఈ శిబిరాన్ని సందర్శించకపోవడం అమానుషం, దారుణం. ఇవాళ ప్రజావాణి ఉన్నది, ప్రజల యొక్క వాణి, ప్రజల యొక్క గొంతు వినాలి. కాబట్టి మనం కూడా పోయి మన గొంతు వినిపిద్దాం. మరి మా ఆడబిడ్డలు నడుస్తారా? అందరూ పక్కన ఆకలి అయితే లేదు, నడుస్తారు కదా బలంగా, అన్నాల కంటే ఎక్కువ నడవాలి మనం. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
నాయకులు కార్యకర్తలు, బీఎస్పీ నాయకులు కార్యకర్తలు మానవహారం మాట్లాడకండి ఇక్కడ రోడ్ బ్లాక్ చేయండి దయచేసి. మన బాధ తెలియదు ఆ ప్రభుత్వానికి. నవీనాచారి నవీనాచారి సమస్య పరిష్కారం అవ్వాలన్నదే ధ్యేయం, ఇంకొకటి కాదు. కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కాక మమ్మల్ని మాత్రం అన్నం తినిపించలేరు. కలెక్టర్ గారు రావాల్సిందే, పట్టాల విషయం చెప్పాల్సిందే, అదే భూమిలో ఇస్తామని చెప్పాల్సిందే. అంతవరకు అయితే అన్నం తినేది లేదు. నిరాహార దీక్ష చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సార్ మేము ఇంత గ్యాప్ ఇచ్చినాం, మేమే పోతాం. ఆఫీషియల్ గా డైరెక్షన్ చెప్పు, ఆఫీషియల్ గా చెప్పు. కట్ చేయబా సార్ ఒక్క స్టెప్ మీరు ఎక్కడ మేడం ఎక్కుతారు. సంతోష్ సిఐ గారు నాయకురాలపై చేయి చేసుకుంటున్నారు. అమ్మా ప్లీజ్ ఆగా. ఒక మహిళకు రక్షణ లేదు ఇక్కడ, మహిళకు రక్షణ లేదు ఇక్కడ. ఒక ఎస్ఐ మహిళా ఎస్ఐ లేకపోతే ఒక మహిళా ఎస్ఐ లేకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? మీరు చట్టాన్ని ఎవరికో భయపడి చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగ విరుద్ధం. మీరు ఎవరికో భయపడుతున్నారు, మీరు ఎవరి ఒత్తిడికో లొంగుతున్నారు, ఎవరి ఒత్తిడికో లొంగుతున్నారు, ఎవరి మీరు ఎవరి డబ్బు కోసం చేస్తున్నారు, ఎవరి డబ్బు కోసం ఇది దుర్మార్గమైన పరిపాలన. మీరు పొంగులని ఒత్తిడిగా తీసుకున్నారు. ఉండరా అవును అంటే మీరు న్యాయమా లేడీస్ ఒక్కసారి
పోలీస్ బస్ లో డీజిల్ అయిపోయింది. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. కలెక్టర్ గారు రావాలి. సంతోష్ ఎమ్మడే విలేకరులు పిలిచి మాట్లాడండి. ఎవరు అనుకుంటారు? రాంబాబు కొట్టారు. అది కొట్టాల్సిన అవసరం ఏంటి? రెవెన్యూ కూడా తీసుకోవాలి. కొట్టాల్సిన అవసరం ఏంటి? ఎన్ని కొట్టారు? కాబట్టి వెలుగుమట్ల భూ నిర్వాసితులకు న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. వారందరినీ కూడా రాత్రి తీసుకెళ్లి షెల్టర్లో పెట్టారు. షెల్టర్లో తీవ్రమైన పరిస్థితులు వీటన్నింటినీ కూడా కలెక్టర్ గారు దగ్గరుండి చూసుకోవాలి. జిల్లా ప్రజలందరికీ ఆయన కస్టోడియల్ చూసుకోవాలి. చూడట్లేదని అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడైతే వాళ్ళ ఎంత కూర్చున్నారో అదే చోట వాళ్ళకు పట్టాలి, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో మేము ఇవాళ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో మరి రహదారి దిగ్బంధనం చేసి కూర్చోవడం జరిగింది. ఇప్పుడే ఆర్డీఓ గారు వచ్చి వెళ్ళారు. కానీ మేము కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయబద్ధంగా వారికి రావాల్సింది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.
డిమాండ్ కలెక్టర్ రావాలి, వాళ్ళ కూర్చుని ఇంట్లో రెగ్యులర్ చేసి పట్టాలి, వాటికి సంబంధించిన హామీ ఏమి ఇస్తుందో కలెక్టర్ రావాలి. ప్లీజ్ మీరు వెళ్ళండి, కలెక్టర్ మాట్లాడాలి. సార్ వెళ్ళండి సార్. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళొచ్చు, హ్యూమన్ కండిషన్స్లో ఉన్నారు. మీరు వెళ్ళలేదు, ఆదర్శ్ వీడియో తీసుకో, ఆదర్శ్ వీడియో తీసుకో. క్యాంప్ కూడా కండక్ట్ చేయాలి, ఫుడ్ కూడా మీరు పెట్టట్లేదు, బయట వాళ్ళు ఏమీ లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాలి? వీటికైతే ఆన్సర్ కావాలి కదా. కలెక్టర్ అందుకోసమే వెయిట్ చేస్తాం. దయచేసి మీరు ఏం చేయలేరు, కనీసం ఆ క్యాంప్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎన్విరాన్మెంట్ అంతా చూసుకొని వాళ్ళకి ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వమని అన్నీ చెప్పడం జరిగింది. ఒక నోడల్ హాస్పిటల్లో ఒక ఆర్ఐని పెడతాను, ఒక ఎంఆర్ఓని పెడతాను. ఇంతవరకు 4 days నుంచి జాయింట్ కలెక్టర్ చెప్పినా చేయకుండా కలెక్టర్ రమ్మన్నాడు సార్. ఒక్క సెకండ్ ఖమ్మం పట్టణంలో చాలాసేపటి నుండి అంబేద్కర్ చౌరస్తాలో మేము రహదారి దిగ్బంధనం చేసి మరి వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నాం. పోలీసులు మాత్రం ఇంకా కూడా బాధితుల మీద జైలు ప్రదర్శించడం బాధాకరం. ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి 3 మంత్రులు తక్షణమే బాధితుల పక్షాన స్పందించాలి. ఒక అమ్మాయి లలిత కూడా గాయపడింది, తొందరగా పోలీసులు హాస్పిటల్ కూడా తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము, బాధితులను ఏమనకండి, కావాలంటే మా కార్యకర్తలు ఏమైనా చేయండి అని. కానీ అయినప్పటికీ వారు అమాంతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ఈ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు కూడా జాగృతి, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, డిఎస్పీ, విచారణ్ గారు అందరం కూడా కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ, తక్షణమే ఎక్కడైతే ఇల్లు కూలగొట్టారో వాళ్ళకి అదే చోట పట్టాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ. ఇక్కడ మాట్లాడి చంద్ర సోమన్ అన్న అన్న ఇప్పుడు అన్న అన్న चलो चलो ना चलो ఇవాళ
ఖమ్మం పట్టణంలో మరి పొద్దున్న నుండి కొనసాగినటువంటి సంయుక్త ఆందోళన ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, అట్లానే ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు అందరం కలిసి చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఈ అంశం పట్ల ఏ పార్టీలు కానీ ఏ సంస్థలు కానీ ఈ స్థాయిలో ఈ అంశాన్ని చెప్పలేకపోయినాయని మేము బలంగా నమ్మడం జరుగుతుంది. ప్రత్యేకించి ఆ ప్రజల యొక్క సమస్యలను, వాళ్ళ ఆకాంక్షలను రాష్ట్ర స్థాయిలో వినిపించగలిగినామని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు. రకరకాల పోరాట రూపాల్లో ఖచ్చితంగా ఇది పరిష్కారం అయ్యేంత వరకు కూడా పనిచేస్తామని చెప్పి అక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం. ప్రధానంగా చెప్పేది ఒకటే, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు కూలగొట్టారో అక్కడే మళ్ళీ వాళ్ళకు పట్టా ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు, అది భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేదలకు పంచే భూమి కాబట్టి అక్కడే ఇవ్వాలన్న మెయిన్ డిమాండ్తో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అది వివిధ రూపాల్లో ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఫ్యూచర్లో మేము కార్యాచరణ చెప్తూ వెళ్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. న్యాయం జరిగే వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్టేట్మెంట్, బలమైన స్టేట్మెంట్ వచ్చే వరకు వారికి అన్ని రకాలుగా వాళ్ళు ఏ విధంగా అయితే ఇల్లు నిర్మించుకొని వారి కష్టాన్ని వారు చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలో మరి ఈ అధికార దాహంతో ఇక్కడ కమ్మ రెడ్లు కలిసి మరి ఇంత గుట్టకు తిరలేపారు. కాబట్టి వారి పైన మనమంతా ఈ బాధితులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్నది. అది జేఏసీ మరియు డిఎస్పీ జాగృతి ఆధ్వర్యంలో కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారంతా కూడా ఇక్కడే ఉన్నాము. మనమంతా కోఆపరేటివ్ అయ్యి మనందరం బాధితుల పక్షాన మనమందరం నిలబడి మరి వారికి మద్దతుగా నిలుస్తాం. అదేవిధంగా ఈ వెలుగుమట్ల బాధితులకు సంబంధించి ఇప్పుడు పంపించమంటే ఎక్కడికి పంపిస్తాను సీఆర్ మేడం కూడా జరుగుతాం సార్. కొంచెం సైడ్ ఇవ్వండి, జరగండి, సైడ్ ఇవ్వండి, జరగండి.
కూర్చోండి